హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రైడర్ ఛానల్కి స్వాగతం. అండ్ ఈరోజు వచ్చి మనం Amazfit Bip అనే స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ ఇది వచ్చి Xiaomi నుంచి వస్తున్న స్మార్ట్ వాచ్. సో ఇది వచ్చి ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ చైనాలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ వచ్చి దీన్ని యూఎస్లో లాంచ్ చేశారు. అండ్ దీని ప్రైజింగ్ చూస్తే కనుక మనకి ఇది $99 అయితే యూఎస్లో లాంచ్ చేయడం జరిగింది. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 6,000 to 7,000 మధ్యలో ఉండొచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో మీరు ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మీకు వచ్చి ఇక్కడ స్మార్ట్ వాచ్ అన్నది ఉంది. బ్లాక్ కలర్ వేరియంట్ ఉంది మన దగ్గర. సో దాంతోపాటు మనకి చిన్న బాక్స్ అన్నది ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కన పెడదాం. అండ్ చూసాక మీకు ఒక బుక్లెట్ అన్నది ఉంది లోపల. అండ్ ఇది వచ్చి మనకి చైనీస్లో ఉంది. సో ఇక్కడ మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని యాప్ అన్నది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. సో మీరు iOS కానీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కానీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మనకి ఛార్జింగ్ క్రేడ్. సో ఇప్పుడు మనం వాచ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది వచ్చి మనకి 1.28 inch డిస్ప్లే అన్నది ఇచ్చారు ఫ్రంట్ సైడ్. అండ్ దాంతోపాటు ఇది వచ్చి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో మీకు ఎప్పుడు టైం అన్నది అయితే చూపిస్తుంది. అండ్ పైన వచ్చి మనకి 2.5D గొరిల్లా గ్లాస్ అన్నది ఉంది. కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 30+ days, అంటే 30 days కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ అన్నది వస్తుందని చెప్పారు నార్మల్ యూసేజ్తో అయితే. సో మీరు దీంట్లో బిల్ట్-ఇన్ GPS కూడా ఉంది. కాకపోతే మీరు బిల్ట్-ఇన్ GPS వాడితే మాత్రం చాలా తక్కువ బ్యాటరీ లైఫ్ అన్నది వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు బ్యాక్ సైడ్ వచ్చి హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఉంది. సో మీకు హార్ట్ రేట్ అనేది మెజర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీ ఫోన్ కనుక మెసేజెస్ కానీ కాల్స్ కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అవన్నీ మీకు దీంట్లో చూపిస్తుంది. అండ్ దీని బరువు వచ్చి మీకు జస్ట్ 31 grams అయితే ఉంటుంది. స్మార్ట్ వాచ్ అప్డేట్ అయ్యే లోపల మనం ఈ వాచ్ గురించి మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. మీరు కనుక రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ చేస్తుంటే మీకు GPS ఉంది కాబట్టి మీకు రూట్తో ప్రకారం ఇది అనేది ట్రాక్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు దీంట్లో వచ్చి 3-axis accelerometer ఉంది. దాంతోపాటు Barometer ఉంది. సో మీరు Barometer వల్ల మీరు కనుక రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక ఎలివేషన్కి వెళ్తే అది ఈ వాచ్ అనేది దాన్ని రికగ్నైజ్ చేయగలదు. దాంతోపాటు మీకు ఒక కంపాస్ ఉంది. అండ్ ఇది వచ్చి మీకు IP68 రేటింగ్తో వస్తుంది. సో ఇది మీకు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. అండ్ ఇది దీని లోపల వచ్చి మీకు 190 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఈ Amazfit Bip వచ్చి బ్లాక్, ఇంకా రెడ్, వైట్, ఇంకా గ్రీన్ కలర్ వేరియంట్స్లో లభిస్తుంది. సో మీకు ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వాచ్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ఫర్మ్వేర్కి అయితే అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం యాప్ ఇంటర్ఫేస్ ఇంకా వాచ్ ఇంటర్ఫేస్ చూద్దాం. సో ఇక్కడ వచ్చి మీరు వాచ్ ఫేస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు డౌన్లోడ్ చేసుకుని వాచ్ కన్నా సింక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ట్రై చేద్దాం. సో ఇది వచ్చి మనకి 21 KB అన్నది ఉంది సైజ్. అండ్ దీనికి ఆల్రెడీ అరౌండ్ 6,000-7,000 డౌన్లోడ్స్ అనేవి ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను సింక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు, మీకు ఇక్కడ అప్డేటింగ్ డైల్ అని ఉంది. సో ఇక్కడ మీకు స్టేటస్ అన్న చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ సింక్ అయిపోయింది. ఇది ఒక $100కి లాంచ్ చేశారు కాబట్టి కొంచెం బిల్ క్వాలిటీలో అయితే కాంప్రమైజెస్ ఉన్నాయి. కాకపోతే మీకు ఫీచర్స్ ప్రకారంగా అయితే మీకు ప్రీమియం స్మార్ట్ వాచెస్ అయితే ఏవైతే లభిస్తాయో మీకు అవన్నీ దీంట్లో కూడా లభిస్తున్నాయి. అండ్ సో మీకు ఇవి సిలికాన్ బ్యాండ్స్ కాబట్టి మీకు అంత తొందరగా అయితే డ్యామేజ్ అవ్వదు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు వేరే స్మార్ట్ వాచెస్లో అయితే ఇంత ఎక్కువ రోజులు అయితే ఇవ్వదు. ఇది ఫ్రెండ్స్ Amazfit Bip యొక్క అన్బాక్సింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.